నిద్రపోతున్నానండి. ఆయన ఫోన్ చేస్తేనే వెళ్తాడు ఎక్కడికన్నా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పవసరం అసలు. ఆయన గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం. ఆయన పడుకుంటాడు, ఈయన వెళ్ళి ఏదైనా మాట్లాడరమ్మంటే మాట్లాడొస్తాడు. ఒకటే మాట, అది చేసేద్దాం అంటాడు. షీప్ ద షిప్ ఎక్కడి వరకు వెళ్ళింది? అది సీజ్ ద షిప్ మీకు ఏమైనా కనపడిందా? మీకు ఎప్పుడైనా కనపడిందా సీజ్ ద షిప్? ఎక్కడ పెట్టారు అది? హైదరాబాద్ తీసుకెళ్లారంటే వెళ్తా. ఆ బియ్యం ఎవరయ్యండి? రేషన్ బియ్యం ఎవరే? తెలుగుదేశం మినిస్టర్ అయ్యాయి. ఈయన వెళ్ళి తెలుగు సీజ్ ద షిప్ అన్నాడు. నాయకులేనండి అవన్నీ. ఈ 5 సంవత్సరాలు చేయమనండి, తర్వాత చేద్దు. కానీ ముందు 5 సంవత్సరాలు అన్న పథకాల్లో సగం పథకాలన్నా చేయమనండి. ఎవరినో ఇబ్బంది పెట్టకు. ఈ జనాలే బుద్ధి చెప్తారు వీళ్ళకి. ఎలా చెప్పాలో జనాలు కూడా ఆలోచించుకుంటున్నారు. రైతులు, పేదలు, మధ్యతరగతి వాళ్ళు అందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ మనసుకి వాళ్ళకే తెలుసు. అన్నం తినేవాడిని వదిలేసి దున్నపోతే వెనకాల వెళ్ళాడంటే ఇది సామెత ఉంది పూర్వం. అలా ఉంది ఇప్పుడు.